రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కానిస్టేబుల్ నియామకాలకి విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా ఎంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6100 పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి దీన్ని అంతా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లిన నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలోనే చూసుకుంటే నిన్న కూడా దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా రిలీజ్ అయింది. దీనిలో భాగంగా చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి మహిళా కోటాలో కూడా ఈరోజు స్టేట్లోనే నెంబర్ 1 ర్యాంకు సాధించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసం గ్రామానికి సంబంధించినటువంటి గొర్రెల రమ్య మాధురి మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడి మరిన్ని వివరాలు వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఈరోజు స్టేట్లోనే నెంబర్ 1 ర్యాంక్ మీకు వచ్చింది. సుమారుగా చూసుకుంటే 159 మార్కులతో మీరు క్వాలిఫై అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు మీకు వచ్చిన మార్కులు కూడా ఎవరికి కూడా స్టేట్లో ఎవరికి రాలేదు. అందుకని చేసి స్టేట్లో నెంబర్ 1గా మీరే ప్రజెంట్ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్స్పెక్ట్ చేశారా వస్తుందని? నేనైతే ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే యూనిఫామ్ వేసుకోవాలనే ఆశ ఉండేది. కాకపోతే నేను డిగ్రీ రిలీవ్ అయిన టైంకి నోటిఫికేషన్స్ ఏం లేకపోవడం వల్ల వేరే జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. 2022లో ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఎస్ఏ కానిస్టేబుల్స్ 2 రాశాను, కానీ ఎస్ఏ మెరిట్లో మిస్ అయింది. అంతటితో ఆగకుండా కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. మధ్యలో చాలా హెల్త్ పరంగా, ఫినాన్షియల్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీటన్నింటినీ అధిగమించి నేను చాలా కష్టపడి చదవడం వల్ల స్టేట్ ర్యాంక్ వచ్చింది. దానికైతే నేను చాలా హ్యాపీ. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది? అప్పటి నుంచి కూడా కాంపిటేటివ్లో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? ఎక్కడెక్కడ మీరు దీనికి సంబంధించిన కాంపిటేటివ్ పూర్తి చేసుకున్నారు? నేను 10th క్లాస్ వరకు జడ్పీహెచ్ఎస్ గడసంలోనే చదువుకున్నాను. ఇంటర్, డిగ్రీ 2 కూడా విజయనగరంలో పూర్తి చేశాను. నా డిగ్రీ 2019లో అయింది. తర్వాత నేను కోచింగ్ కోసమని రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఒక 10 months ఉన్న తర్వాత కరోనా ఫస్ట్ ఫేజ్ వచ్చింది. దానివల్ల నేను ఇంటికి వచ్చేయడం జరిగింది. ఇంటి దగ్గర 1 year అలానే ఉండిపోయాను. సరేలే ఇంకా 1 year వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ కూడా మళ్ళీ రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఒక 6 months అట్లా కంటిన్యూగా చదివాను. తర్వాత మళ్ళీ కరోనా సెకండ్ ఫేజ్ వచ్చింది. ఇంటికి వచ్చేసాను. అలానే 2 years కరోనా వల్ల 2 years వేస్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏం చేయాలో తెలీదు అన్నకున్న టైంలో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంటి దగ్గర ఉంటూనే ప్రిపరేషన్ చేస్తూ ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ స్టేట్ రాశాను. అవి కూడా 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో ఈవెంట్స్ కోసమని 22 సెప్టెంబర్లో విజయనగరం వచ్చాను. అప్పటి నుంచి రూమ్లో ఉంటూనే చదువుకుంటున్నాను. 23లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఎస్ఏ ప్రిలిమ్స్ అయ్యాయి. 25లో ఈవెంట్స్ అయ్యాయి. ఈవెంట్స్ టైంలో నా హెల్త్ సరిగా ఉండేది కాదు. చాలా ఇబ్బందులు అయ్యాయి. ఈవెంట్ క్వాలిఫై అవుతానా లేదా అని భయం అయితే చాలా ఉండేది. అలా మెల్లిగా ఏదో నాకు నేనే సపోర్ట్గా చేసుకుంటూ హెల్త్ క్యూర్ చేసుకొని ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను. తర్వాత 25 జూన్లో మెయిన్ ఎగ్జామ్ జరిగింది. రిజల్ట్ నిన్న రావడంతో స్టేట్ ఫస్ట్ ఉమెన్ కోటాలో రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఈరోజు స్టేట్ ఫస్ట్గా మీరే కనిపించారు. అదే తరుణంలో మీ ఫ్రెండ్స్కి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఏ విధంగా అయితే మనం లక్ష్యాన్ని చేరుకోగలం? మీరు ఉన్నారు, మీరు అనుకున్న కంటే ఖచ్చితంగా మీరైతే ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువగా ఈరోజు రిజల్ట్ అయితే మీకు వచ్చింది. మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? వాళ్ళకి ఏంటి మీ నుండి ఎటువంటి సందేశం ఇస్తారు? చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ లేదు కదా, ఇప్పుడు మనం ఏం చదువుతాంలే, ఇప్పుడు ఎందుకు చదవడం, నోటిఫికేషన్ వచ్చిన టైంలో చదువుదాంలే అనుకొని అలా సమయాన్ని వృధా చేసుకుంటారు. అలా అయితే ఎప్పుడు అనుకోకండి. మనం చదివి ఉంటే మన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. చదువు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు. అలానే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. అలాగే మీరు కూడా నోటిఫికేషన్ లేదు కదా, ఇప్పుడు ఎందుకు చదవడం అని అనుకోకుండా ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉండండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నాలాగే ప్రిపేర్ అయ్యారు. కొంతమందికి జాబ్స్ వచ్చినాయి, కొంతమందికి రాలేదని నిరుత్సాహపడకుండా ఇంకో వేరే ఉద్యోగం ఖచ్చితంగా మాకు వస్తుంది అనుకుంటూనే చదవండి. ఎందుకంటే అక్కడితో ఆగిపోతే మీ ప్రిపరేషన్ ఆపేస్తే మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మీ ప్రిపరేషన్ అలా కంటిన్యూ చేస్తూ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
అంటే మీరు చూసుకుంటే కుటుంబం నేపథ్యం కూడా వెరీ పూర్గా ఉన్నదని విన్నాను. కుటుంబ నేపథ్యం ఏంటి, అమ్మ నాన్నగారు ఏం చేస్తారు, ప్రాపర్గా ఉండేది ఎక్కడ ఏంటి? మాది విజయనగరం జిల్లా దత్రాజేరు మండలం గడసాం గ్రామం. మా నాన్నగారు పేరు రమణ, మా అమ్మగారి పేరు జయమ్మ. మా అమ్మ ఆశా వర్కర్గా చేస్తుంది. మా నాన్నగారు 2018లో చనిపోయారు. అప్పటి నుంచి నన్ను మా అమ్మే చదివించారు. మా అమ్మ ఆశా వర్కర్ స్టార్టింగ్లో శాలరీ అయితే చాలా తక్కువ వచ్చేది. నాకు తెలిసినప్పటి నుంచి ఒక 300 నుంచి కూడా మా అమ్మ అంత శాలరీతో వర్క్ చేస్తూ ఇప్పుడు అలా ప్రభుత్వాలు మారడం, శాలరీ పెరగడం ఇప్పుడైతే జరిగింది. కానీ అప్పుడైతే తక్కువ శాలరీ వచ్చేది. ఆ సిచ్యువేషన్స్లో కూడా మా అమ్మ చాలా కష్టపడి చదివించింది నన్ను. మా అన్నయ్య కొన్ని అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేశాడు. అయినప్పటికీ కూడా నాలాగా మా సిస్టర్ అవ్వకూడదని చెప్పేసి తను కూడా చాలా వర్క్ చేసి హైదరాబాద్లో కొన్ని రోజులు, వైజాగ్లో కొన్ని రోజులు, విజయవాడలో కొన్ని రోజులు ఉండి చాలా కష్టపడి చదివించాడు నన్ను. ఓకే. అంటే ఇక్కడ విజయనగరంలో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ ఏమైనా హాస్టల్లో ఉంటున్నారా, రూమ్లో ఉంటున్నారా? ఏ విధంగా ప్రిపరేషన్ ఏ విధంగా చేసేవాళ్ళు మీరు? నేను విజయనగరంలో 2022 సెప్టెంబర్లో వచ్చాను. ఈ 2025 సెప్టెంబర్ వస్తే 3 years అవుతుంది. 3 yearsగా కూడా నేను రూమ్లో ఉండే చదువుకున్నాను. 2.5 years నియర్లీ రూమ్లో ఉండే చదువుకున్నాను. రూమ్లో చాలా ఫేస్ చేశాను. అలానే ఫ్రెండ్స్, రూమ్లో రూమ్మేట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. నేను చదువుకుంటానంటే కూడా ఏమనేవారు కాదు. నువ్వు మంచిగా చదువుతావు అనేసి నన్ను చాలా సపోర్ట్ చేసేవారు. ఏదైనా ఎవరి సపోర్ట్ అయినా లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం కదా, అలానే వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉండేవారు. అంటే మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ, ఎడ్యుకేషన్ టైంలో కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఇటువంటివన్నీ కూడా నెట్టుకుంటూ ముందుకు వచ్చారు, ఎంత సక్సెస్ అనిపించారు? ఈ సక్సెస్ వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. అటువంటి కష్టాలు ఏమైనా ఉన్నాయా? నేను ఈ ఎగ్జామ్ రాయడానికి ముందు చాలా ఎగ్జామ్స్ రాశాను. లాస్ట్ 2019 ఆ టైంలో వచ్చిన కోర్ట్ ఎగ్జామ్ కూడా రాశాను. అందులో అయితే 1 మార్కులో మిస్ అయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. ఎస్ఐ మిస్ అయినప్పుడు కూడా చాలా బాధపడ్డాను. అలాగే చిన్న చిన్న ఎగ్జామ్స్ నేను చాలా రాశాను, కానీ అన్నింట్లో ఫెయిల్ అయ్యేదాన్ని. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించేది. చాలామంది ఇంకా ఉద్యోగం రాలేదా, ఇంకా విజయనగరంలోనే ఉన్నావా అలా మాట్లాడేవారు. ఇంకా ఊర్లో రిలేటివ్స్ అందరూ కూడా అమ్మ ఆడపిల్లలు ఎందుకు చదివించడం, అమ్మాయిలకి ఎందుకు చదువు వేస్ట్ అలా మాట్లాడేవారు. కాకపోతే నన్ను మా ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా నా స్టడీస్ని అయితే ఆపలేదు ఎప్పుడు కూడాను. నేను అలానే ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. అంటే రోజుకి ఎన్ని గంటల పాటు చదివేవాళ్ళు, ఏ విధంగా చదివేవాళ్ళు? ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళేవారా, లేదంటే మీకు మీరుగానే బుక్స్ తీసుకుని చదువుకునే వాళ్ళ, లేదంటే ఏదైనా స్టడీ రూమ్కి వెళ్ళేవాళ్ళ? ఏ విధంగా ప్రిపరేషన్ అవుతుంది? ఈరోజు ఉన్నటువంటి యువత అంతా కూడా ఏ విధంగా చదవాలి, ఏం చదవాలి అని చెప్పి చాలా సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ ఎటువంటి సందేశం ఇస్తారు? నేను రూమ్లోనే ఉండి చదువుకునేదాన్ని. నియర్లీ ఒక 8 hours అట్లా చదువుకునేదాన్ని. లాస్ట్ ప్రిలిమ్స్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయిన తర్వాత స్టడీ హాల్లో జాయిన్ అయ్యాను. నైట్ టైం ఎవ్రీడే నేను నైట్ టైం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నేను రాసుకునేదాన్ని. నా ఓన్ ప్రిపరేషనే అది. నేను కరెంట్ అఫైర్స్కి అయితే మాత్రం ఏ బుక్స్ ఫాలో అవ్వలేదు. మిగతా వాటికైతే ఏవైతే బెస్ట్ బుక్స్ ఉంటాయో అవి చదువుకునేదాన్ని. రోజు కరెంట్ అఫైర్స్ రాసుకునేదాన్ని. ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే రాసుకునేదాన్ని. అలాగనే కంటిన్యూ చేశాను. బుక్స్ కూడా మనం ఎంత టైమ్స్ చదువుతామో, ఎన్నిసార్లు రివిజన్ చేస్తామో అనేది దాన్ని బట్టే మన నాలెడ్జ్ పెరుగుతుంది. నేనైతే బుక్స్ని చాలా ఎక్కువ సార్లు చదివేదాన్ని. దానివల్ల రివిజన్ చేయడం వల్ల నాకు బాగా గుర్తుండేది. దానితో పాటు టెస్ట్లు ఎక్కువగా రాయడం వల్ల మనం ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవుతున్నామో అనేది కూడా మనకు క్లారిటీగా తెలుస్తుంది. మీరు కూడా ఎక్కువ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండండి. మీకు తెలియని పాయింట్స్ ఏవైనా ఉంటే బుక్లో నోట్ చేసుకుంటూ ఉండండి. ఫైనల్గా మీరు మీ ధ్యేయం ఏంటి, మీ లక్ష్యం ఏంటి, ఎక్కడ చేరుకోవాలనుకున్నారు? ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కానిస్టేబుల్ వచ్చింది, కానిస్టేబుల్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. దీంతోపాటు మెయిన్ గోల్ ఏంటి, మీ ఏ స్థాయి వరకు వెళ్ళాలనుకుంటున్నారు మీ లైఫ్లో? ఎక్కడి నుంచి మీ తల్లిదండ్రులకి ఒక రకమంగా వందనం కోరుకుంటున్నారు వాళ్ళ నుంచి?
నేనైతే మా అన్నయ్య కూడా నన్ను ఎస్ఐగా చూడాలని చాలా ఆశపడుతున్నాడు. నా డ్రీమ్ కూడా ఫస్ట్ ఎస్ఐయే ఉండేది. కాకపోతే లాస్ట్ నోటిఫికేషన్లో ఎస్ఐ మిస్ అయింది. నెక్స్ట్ నోటిఫికేషన్ అంటూ ఉంటే నేను ఖచ్చితంగా ఎస్ఐకి ప్రిపేర్ అవుతాను. ఎస్ఐ అవ్వడం నా డ్రీమ్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇలాంటి ఈ జీవితంలో మరెన్నో మంచి మంచి శిఖరాలకి పైకి వెళ్ళి మరింత సక్సెస్ అవ్వాలని ఆర్టీవీ తరపున అయితే మేము కోరుకుంటున్నాం తల్లి. సో చూసాం కదా, ఈరోజు ఈ సక్సెస్ స్టోరీ మనం చూస్తుంటే ఒక నిరుపేద కుటుంబం, ఈ కుటుంబంలో ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నాకు నా తల్లి, నా అన్న నాకు అండగా ఉండి ఈరోజు నా అన్న ఎన్నో పలుమార్లు ఎక్కడెక్కడో కష్టపడి నన్నైతే ఈరోజు చదివించారు. ఈ స్థాయిలో నేనైతే ఉన్నానంటూ ఆ మహిళ అయితే మనతో పాటు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే సక్సెస్ అనేది రావాలంటే ఏదో ఒక దాంట్లో మనం ఫెయిల్ అయ్యాం కదా, ఒక ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయ్యాం కదా, అక్కడితో ఆగిపోకూడదు. అది ఫెయిల్ అనేది మనకు గుణపాఠం. అక్కడి నుంచి అయితే ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మన సక్సెస్ వచ్చే వరకు అయితే మాత్రం మన ప్రయత్నం అనేది ఆపకూడదంటూ మనకైతే ముఖ్య సందేశం అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగులకైతే మాత్రం ఒకటే సందేశం ఇస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ కూడా రాయండి, ప్రతి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయాలి. అది వస్తున్నా రాకపోయినా అది సెకండరీ. ఖచ్చితంగా మనకి వచ్చిన, నాకు కూడా ఎన్నో వచ్చాయి, నేను కూడా 0.5 మార్క్స్లో కూడా ఫెయిల్ అయ్యినట్టు కూడా మరొక వ్యక్తి చెప్తున్నారు. కానీ ఈరోజు ఆ 0.5 మార్కులు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈరోజు స్టేట్ ర్యాంకులో మహిళా కోటాల్లోనే 159 మార్కులతో మహిళా కోటాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. ఈరోజు సాధించారంటే ఖచ్చితంగా రోజుకి 8 గంటల పాటు నేనైతే చదివాను, కష్టపడ్డాను. అందుకోసమైతే ఈరోజు నాకు ఈ ఫలితం దక్కింది. ఈరోజు ఈ ఫలితం దక్కడంతో నా తల్లిదండ్రులకి అందరికీ నేనైతే ఎంతగానో రుణపడి ఉంటానంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.